ఎర్లీ ఏజ్ లో అయితే 2 డోసెస్ సరిపోతాయి, తర్వాత అయితే 3 డోసెస్ ఇవ్వాల్సి ఉంటుందండి. 10 years ఉన్న వాళ్ళకి మనం స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్. స్టార్ట్ చేసేయచ్చండి. పెళ్ళైన వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు మేడం, ముందుగా ఒకసారి చెక్ చేసుకొని. అంటే లేదు అని నిర్ధారణ చేసుకొని, భారతదేశంలో కామన్ కదండి, ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే ఎక్కువ కాబట్టి ముందుగా చెక్ చేసుకొని లేదు అని చూసుకొని చేసుకోవచ్చు. అప్ టు ఏజ్ వరకు 45 వరకు తీసుకోవచ్చు అండి. సో లేదు అని కన్ఫర్మేషన్ వచ్చినట్లయితే 45 ఏజ్ వరకు మనం బెస్ట్ ఏజ్ మాత్రం మనం ఇందాక అనుకునే 10 to 12 years. సో పెళ్ళైన తర్వాత లేట్ ఏజ్ లో వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు నాకు ఇంకా రాదు అని పాప్స్మియర్ రెగ్యులర్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోకుండా ఉండకూడదు. రైట్. ఎందుకంటే లేట్ ఏజ్లో తీసుకున్నారు కాబట్టి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. బట్ అలా అని చెప్పి మీరు టెస్ట్ చేయించుకోకపోవడం మానేయకూడదు. రైట్, కరెక్ట్. మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా చెక్ చేసుకోవటం, ముఖ్యంగా ఒకసారి గైనక్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం, ఆ గైనక్ ఎగ్జామినేషన్తో పాటు అవసరమైతే పాప్స్మియర్ చేసుకోవటం, ఆ తర్వాత బెస్ట్ అదే టైంలో అదే డాక్టర్ గారితో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం.